ముందుగా ఈ స్పీచ్ స్టార్ట్ చేసే ముందు మనందరికీ మహాభారతం అనేది ఐడియా ఉంది కదా మిత్రమా? మహాభారతం అందరికీ ఐడియా ఉంది కదా? ఈ మహాభారతం అప్పుడు ఏం జరిగిందంటే, ఒక చిన్న కథ అండి, కొంచెం వినండి. ఈ మహాభారతం అప్పుడు మన పాండవులందరూ చెప్పేసి అందరూ వనవాసంకి వెళ్ళిపోతున్నారంట. పాండవులందరూ వనవాసంకి వెళ్తున్నారని చెప్పేసి ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ పాండవులు వెనకాల పోతా ఉన్నారంట. పాండవులు అడవి దగ్గరికి పోయిన తర్వాత వాళ్ళందరూ వెనక్కి తిరిగి ప్రజలందరూ సరే అందరూ అడవికి వచ్చేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళని ఉద్దేశించి ధర్మరాజు ఈ విధంగా అన్నాడంట. సోదరీమణులారా, నేను కొన్ని సమస్యల వల్ల నేను వనవాసం చేసి తిరిగి వస్తాను, మీరు అంతవరకు రాజ్యాన్ని రాజుని అందరినీ గౌరవించండి అన్నారంట. సరే, ధర్మరాజు మాటిని ప్రజలందరూ వెనక్కి వెళ్ళిపోయారంట. కొంచెం సేపు ఆగిన తర్వాత కొంతమంది మాత్రం అలానే ఉన్నారంట. ధర్మరాజు గారికి డౌట్ వచ్చిందంట, అరే అందరిని వెళ్ళమని చెప్పాను, వీళ్ళేంది ఇంకా ఉన్నారని. మళ్ళీ వాళ్ళని ఉద్దేశించి, అయ్యా అందరిని వెళ్ళమన్నాను కానీ వీరేందయ్యా ఇక్కడే ఉన్నారని. అప్పుడు వాళ్ళు ఒక సమాధానం చెప్పినారంట, 2 సమాధానాలు చెప్పారంట. ఆశ్చర్యపోయే సమాధానాలు అందరికీనండి. ఒక సమాధానం, సార్ ధర్మరాజు గారు మీరు మమ్మల్ని ఉద్దేశించి ఏమని పిలిచారంటే, సోదరీమణులారా మీరు వెళ్ళిపోండి అన్నారు. బట్ మేము సోదరి అంటే ఆడవాళ్ళం కాదు, సోదరుడు అంటే మగవాళ్ళం కూడా కాదు, అందుకని మేము వెళ్ళలేదయ్యా అన్నాడంట. చిర్రెత్తి వచ్చిందంట ధర్మరాజుకి. సరే, రెండోది కూడా చెప్పన్నారంట, సార్ మీరు అట్లానే వనవాసంగా పోతా ఉన్నారు కదా సార్, మీకెందుకు సార్ ఆ బంగారు అవమానాలు, నాకు ఇస్తే నేను ఏదో ఒక వ్యాపారం చేసుకుంటా అన్నారంట. దానికి ధర్మరాజు కోపం వచ్చి, మీరందరూ 2014లో తెలుగుదేశం పార్టీ మంత్రులుగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లాగా పుడతారు అని చెప్పేసి శాపం ఇచ్చారంట. అట్లా ఆడ మగ కాని వాళ్ళే మన మంత్రులు. వీళ్ళు అంటారండి, అంటే వీళ్ళకి బేసికల్లీ ఇంకా చంద్రబాబు నాయుడు పాద దూరంలో ఉన్నాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అబ్బా జనాలందరూ చదువుకోలేదు కదా అన్నారు. వాళ్ళకి తెలియదు, రాజశేఖర రెడ్డి సార్ వచ్చారు, ఫీజు రీయింబర్స్మెంట్ మేమందరం చదువుకున్నాం, వీళ్ళందరూ చదువుకున్నారు, తెలివైన వాళ్ళని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి స్టార్ట్ అయింది. వీళ్ళు ఏమంటారంటారండి, గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో ఉండే ఒక వ్యక్తి అంటాడు ప్రత్యేక హోదా సంజీవని కాదంటాడు. ఇంకొక ఆయన కోడెల సుప్రసాద్ అని చెప్పేసి మన స్పీకర్, ఈయనకి ఎప్పుడు ఒకటే పని, డోంట్ గో టు సబ్జెక్ట్ అంటాడు. ప్రస్తుతంలో ఈయన అంటాడు ప్రత్యేక హోదా ఏమి జెండా సిలుత్ మాది జెండు బాంగ్ కాదంటాడు. ఏమండి, నేను ఇప్పుడు ఒకటి అడుగుతూ ఉన్నాను, విద్యార్థులకి యువతకి మీరు చెప్పాల్సిన సందేశం ఏంది? వాళ్ళందరికీ మీరు ఇవ్వాల్సిన సందేశం ఏంది నాకు అర్థం కాదు. గౌరవ పాత్రలో ఉండి, వాటిల్లో ఉండి, గౌరవ హోదాలో ఉండి మీరందరూ యువతకి విద్యార్థులకి దిశానిర్దేశం చేసేటట్లు కానీ మీ ప్రసంగాలు ఉండాలి. కానీ సంజీవని, జిందా తిలిస్మాత్, అయ్యో అందరూ వింటున్నారు కదా. ఇక్కడ ఇంకోటి ఉందండి, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా గురించి కొంచెం ఒక్కరు ఆగితే, బేసికల్లీ మన తెలుగు వాళ్ళందరికీ ఒక సాంప్రదాయం ఉందండి, భారతీయులకు కానీ ఎవరికైనా. ఆ సాంప్రదాయం ఏంటంటే, ఆడవాళ్ళని మనందరం ఎలా పూజిస్తామంటేనండి, దేవతగా. ఇలాంటి ఆడవాళ్ళని విశాఖపట్నంలో వాళ్ళ బట్టలు చినిగేలాగా ఆ విద్యార్థులను ఎందుకు కొట్టారంటే, మెస్ ఛార్జీలు పెంచండి రా బాబు అంటే విద్యార్థుల్ని బట్టలు ఊడేటట్లు కొట్టారండి. అబ్బో, మామూలుగా అయితే ఎందుకు మెస్ ఛార్జీలు ఎందుకు పెంచట్లేదంటే వాళ్ళన్న సమాధానం అండి, అసలుకే రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిగా ఉంది, ఆర్థిక పరిస్థితి బాగలేదు, అందుకే మెస్ ఛార్జీలు పెంచలేకపోతున్నా అన్నారండి. ఓకే, వెల్ అండ్ గుడ్. కాసేపు గౌరవ ప్రతిపక్ష మాటలు నిజమైన నమ్ముదాం. ఆయన వాళ్ళ ఇంటి కిచెన్లో ఆయన కొంచెం రెనోవేషన్ చేసుకున్నారండి. చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటి కిచెన్కి రెనోవేషన్ చేసుకున్నారు మన ప్రజా డబ్బులతో. ఇంటి కిచెన్కి ఎన్ని డబ్బులు అయిందో తెలుసా అండి? మామూలుగా గేస్ కొట్టండి, మన ఇంట్లో అయితే ఎంత డబ్బులు అవుతాయి కిచెన్కి? ఒక గ్యాస్ సిలిండర్, ఒక గ్యాస్ బండ, ఇంకేదన్నా అవుతాయి. గ్యాస్ సిలిండర్ ఎంత అవుతుంది? మహా అయితే ఒక 10,000 అవుతాయేమో. ఒక 10,000 ఉంటే మనందరం బాగా చదివి ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంటి రెనోవేషన్కి అయిన ఖర్చు అండి, వినండి, వాళ్ళ కిచెన్లో రూమ్లో ఉండే ఖర్చు అంటే ఒక గ్యాస్ సిలిండర్ బండ కొనుక్కోవడానికి ఖర్చు 68,45,000 రూపాయలు ప్రజాధనాన్ని అండి. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా 68 లక్షలు ప్రజాధనం. మెస్ ఛార్జీలు పెంచండి అని చెప్పడానికి, మెస్ ఛార్జీలు పెంచడానికి డబ్బులు ఏమంటారు? 68 లక్షల రూపాయలు ఇంటి కిచెన్ ఖర్చు అండి. నేనేదో ఊరికి మాట వరుస చెప్పలేదండి, గవర్నమెంట్ జీవో కూడా రిలీజ్ అయింది. 68 లక్షలు టోటల్ వాళ్ళ ఇంటికి ఖర్చు 5 కోట్ల రూపాయలండి రెనోవేషను. అదొకటండి.
తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకి పేజ్ నెంబర్ 42లో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటారండి, ప్రతి కిలోమీటర్కి ఒక ప్రైమరీ స్కూల్, ప్రతి 2 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్ ఇస్తా అన్నారండి. ఆ తర్వాత క్లస్టర్ స్కూల్స్ అని చెప్పేసి ఇప్పుడు తీసి 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్కూల్స్ అన్నీ తీసేస్తాడంట. నేను ఒకటి అడుగుతూ ఉన్నాను ఈరోజు, నారా లోకేష్ అనే ఒక పర్సను ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోయిన ఆ పర్సన్కి సత్యం రామలింగరాజు అనే అతను సత్యం రామలింగరాజు డొనేషన్ కట్టి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివించారే. మాకు సత్యం రామలింగరాజు సార్ మేము పోవాల్సింది ఏంది గవర్నమెంట్ స్కూల్లో? గట్టిగా అడగండి. స్కూల్ అన్నీ తీసేస్తాడంట, క్లస్టర్ స్కూల్స్ అంట. పేజ్ నెంబర్ 42లో వాళ్ళు ఇచ్చిన మాట మాత్రం ప్రతి కిలోమీటర్కి ఒక ప్రైమరీ స్కూలు, అప్పర్ ప్రైమరీ స్కూలు. ఇంకొకటి అండి, ఎస్వి యూనివర్సిటీలో చాలా దారుణమైన విషయం అండి, అందరూ శ్రద్ధగా వినండి. ఎస్వి యూనివర్సిటీలో మహిళా పద్మావతి కళా యూనివర్సిటీ అని దేశంలోనే పెద్ద యూనివర్సిటీ అండి, మహిళా కళా యూనివర్సిటీ. ఆ మహిళా యూనివర్సిటీలో అండి ఆడపిల్లలకి మంచినీళ్ళు తాగడానికి నీళ్ళు లేకుండా ఉప్పు నీళ్ళతో మంచినీళ్ళు తాగేవాళ్ళండి. వాళ్ళందరూ చెప్పి మన విద్యార్థి విభాగ అధ్యక్షులు హరిప్రసాద్ రెడ్డి అన్నతో కలిసి వాళ్ళందరూ ధర్నా చేస్తా వాళ్ళు అరుస్తున్న మాట ఏంటంటే, సారు ఎండుతుంది మా నోరు అని చెప్పేసి వాళ్ళందరూ అరిచారు. ఏమో అంటే మంచినీళ్ళు కూడా లేదని. ఏందబ్బా చంద్రబాబు నాయుడు అడిగితే మంచినీళ్ళు కూడా లేవంట, వాళ్ళకి ఏంది పరిస్థితి అంటే మళ్ళీ ఏదో సేమ్ డైలాగ్, రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదని. సరే చదువుకున్నాం కదా ఏమండి, వీళ్ళండి వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడానికి అయితే టైం లేదు కానండి, 50 లక్షల వ్యాగన్లు మద్యం సరఫరా అనేది ఇంకా ఎక్కువ చేసుకోవడానికి మద్యం కంపెనీ అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చారు. నేను ఒకటే అడుగుతున్నాను ఈరోజు, ఆడవాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వలేని దుర్భర పరిస్థితిలో మీరుండి మందు 50 లక్షల వ్యాగన్లు మందు సరఫరా చేయడానికి మీకు సిగ్గెలాగా వచ్చింది, సంతకం పెట్టడానికి చెయ్యట్టు వచ్చింది అనేది అడుగుతా ఉన్నా. అడగండి, చంద్రబాబు నాయుడు అడగండి. జాబ్ వస్తే బాబు చిద్దా. మీకు ఒక విషయం తెలియదండి, మీ అందరికీ నేను చెప్తా ఉన్నా, నాకు చంద్రబాబు నాయుడు చాలా అప్పు ఉన్నాడండి. పెద్ద అమౌంట్ కూడా కాదు, 38,000 రూపాయలు అప్పు ఉన్నాడండి. ఎందుకంటే 19 నెలలు అయింది కాబట్టి వచ్చి 19,000 × 2 నిరుద్యోగ వృత్తి, బీటెక్ పాస్డ్ అవుట్ నేను 2014, 2 సంవత్సరాలు. నాకైతే 38,000 అప్పు ఉంది. 38,000 అప్పు ఇంకెవరికి ఉందండి? 38,000. అదిగో ఇప్పుడు ఆ సోదరుడు ఏదో చెప్పినాడు, సార్ నేను ₹1 ఇంట్రెస్ట్ ఇస్తున్నాను, మొత్తం రౌండ్ ఫిగర్ 43,000 అంటున్నాడు. తమ్ముడు ₹1 ఇంట్రెస్ట్ మొత్తం 43,000 రూపాయలు నాకు పర్సనల్గా అప్పు ఉన్నాడండి చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా అప్పు తీర్చాలి, ఖచ్చితంగా అదేది చెప్తున్నాను. అండ్ చివరిగా ముగిస్తున్నానండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, నన్ను నిరంతరం ప్రోత్సహించే వాళ్ళందరికీ చెప్తున్నాను. చివరిగా ఒకే ఒక్క మాట చెప్తున్నానండి, కొంతమంది మాత్రం మా జగన్ సార్ గురించి కారుకోతలకు వస్తారు, వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాను, గట్టిగా చెప్తున్నాను ఇదే వేదిక మీద నుంచి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాళ్ళు, ఒక్క విషయం ఒక్కటే చెప్తున్నాను, రాముడి గుణం భీముడి బలం ధర్రుడి కాదు నా జగనన్న సొంతం. రాముడి గుణం భీముడి బలం కర్ణుడి దానం నా జగనన్న సొంతం. జగనన్న మీద అవాకులు చవాకులు పేలిస్తే జాగ్రత్త చెప్తున్నా. నారా లోకేష్ ట్విట్టర్లో కూర్చొని కడుపులో గూడు చల్లకుండా, గ్రాఫ్ చెదరకుండా, ఫ్యాన్ వేసుకొని, మొబైల్లో నెట్ బ్యాలెన్స్ చేసుకొని ట్విట్టర్లో కానీ పిచ్చి వాగుళ్ళు వాగితే చెప్తున్నా నారా లోకేష్, మీ అందరికీ తగిన శాస్తి మాత్రం యువత మాత్రం చెప్తారు. మరొకసారి అందరికీ చెప్తా ఉన్నాను, ఒకటి మాత్రం చెప్తున్నానండి చివరిగా. చాలామంది చెప్తున్నారు, రామాయణంలో చాలామంది చెప్తారు రాముడి కాలి తగిలి రాయి ఆలైంది అని చెప్పేసి అందరూ అంటుంటారండి. ఏమో ఆ ఇతిహాసాల మీద నాకైతే పెద్దగా తెలియదు కానీ ఒకటైతే చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారి చేతి స్పర్శ తగిన అలాంటి వాళ్ళు నాయకులు అయ్యారు. నాకు తెలిసిన రాముడు, నాకు తెలిసిన దేవుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి, అంతే. జై జగన్. నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. ప్రత్యేక హోదా వల్లే మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ప్రతి ఒక్కరికి మంచి జరిగిద్దని విశ్వసిస్తూ మరొకసారి చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. అతని ఆరోగ్యానికి కానీ, మా జగన్మోహన్ రెడ్డి కానీ ఆరోగ్యానికి కానీ ఏమాత్రం కానీ తేడా కానీ జరిగితే దాని పూర్తి బాధ్యత ప్రభుత్వందే. ఆయనకి బీపీ ఒక్క పాయింట్ తగ్గినా మీ బీపీ 10 రెట్లు పెరిగిద్ది. అంతకొట్టుకు ఓకే. జై జగన్ అండి, జై